నంద్యాల కాంగ్రెస్ లో వర్గపోరు రగులుతోంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ వలస లీడర్లు రాజ్యాధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది కాంగ్రెస్ కుటుంబం అన్నారు. సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని చేయించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడైంది. అక్కడ పెద్ద రాజకీయాలు మాట్లాడుతున్న కార్యక్రమం కాదు. మరి అక్కడ రకరకాలుగా కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళకి వచ్చి చేస్తున్నారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ అంతకుముందు నేను ఎమ్మెల్యే లేకముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే. ఎప్పుడు కూడా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించే అవకాశం అయితే కల్పించలేదు. ఎందుకంటే నేను స్వయాన నా కుటుంబమే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అట్లాంటి అవసరం లేదు. రెండవది కొందరు వలస వచ్చినని చెప్పి ఎవరి గురించి మాట్లాడినరో నాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడినా కానీ మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే అని చెప్పి ఒకసారి పెద్ద మనిషి అనుకోవాలి. అన్నిటికీ మించి వారు వయసులో పెద్దవారు. వారు అనే ప్రతి మాటకు నేను స్పందించడం అనేది కూడా బాగుండదు. మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు. వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అంటే పోయిన ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా. జీవన్ రెడ్డి గారి సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? 2023 ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి ఈ ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదు.